ఒక్క నిమిషం. ఎంవి సత్యనారాయణ గారు ఆర్యవైశ్య సంఘం నేత, వారు మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. మొన్న టిప్పర్ డ్రైవర్లను తిట్టాడు, అహాహా అని ఎత్తేవ చేశాడు. ఇప్పుడు ఏకంగా మీ షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని చెబుతున్నాడు చంద్రబాబు గారు. ఎంతవరకు వాస్తవం సత్యనారాయణ గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సాక్షి ప్రేక్షకులకి మీకు మరొకసారి శుభోదయం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఉన్న రావులపాలెం సభలో కిరాణా దుకాణాల్లో గంజాయి దొరుకుతుందా అని చెప్పేసి అని దొరుకుతుందంట కదా అని 4 సార్లు 5 సార్లు ఒక్కరించి మాట్లాడారు. అవును, అది మేము చాలా బాధకి లోన్ గురయ్యాము. ఓకే. అయితే యాక్చువల్ గా ఎక్కువగా 20,000 నుంచి 25,000 ఆర్యవైశ్యులు మంది కుటుంబ కిరాణా షాపులు ఉంటాయండి. ప్రతి మారుమూల గ్రామంలో కూడా కిరాణా షాపు లేనటువంటి వైశ్యులు షాపు లేనటువంటి ఊరు ఉండదండి. అవును. అటువంటిది ఇటువంటిది ఈ విధంగా కించపరిచేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనో లేకపోతే ఇంకొక పరిపాలిస్తున్న వాళ్ళ మీద మాకు పార్టీలకు అతీతం కాకుండా వ్యక్తిపరచడానికి లేక ఈ గవర్నమెంట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో అనిపించడానికి మా ఆర్యవైశ్యులను తీసుకొని కించపరిచారండి. చాలా చాలా బాధ అనిపించింది. ఎట్లా రియాక్ట్ అవుతారు ఇప్పుడు? ఆయన క్షమాపణ అడుగుతున్నారా? ఎట్లా ఏంటి మీ నిరసన ఎట్లా తెలియజేస్తున్నారు? సార్ యాక్చువల్ గా చెప్పవలసింది ఏంటంటే, ఈ తాలూకా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళి ఈ భోగభాగ్యాలు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఈ స్థాయికి వెళ్ళారంటే కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియకుండా మా ఆర్యవైశ్యుల వల్ల ఈ భోగభాగాలు అనుభవిస్తున్నాడండి. ఎందుకు అంటే ఆ హెరిటేజ్ పాలు, ఆ హెరిటేజ్ పెరుగు, హెరిటేజ్ సంబంధించినటువంటి వెన్నలు గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా ఇంచుమించి 20,000 షాపుల్లోని అన్ని వాటి డబ్బులు కడుతుంటే వారి భోగభోగాలు అవి ఉన్నాయి. ఒక్కసారి మాతో వ్యాపారం చేసి మమ్మల్ని గంజాయి దొరుకుతుందా అన్నం చాలా బాధాకరంగా అనిపించింది. మరి ఆయన ఫ్లోలోని హెరిటేజ్ అవుట్లెట్ లో దొరుకుతుంది అని చెప్పి అనుభవి కిరాణా దుకాణంలో దొరికిందని సరేమో టెన్షన్ అనమాట. హెరిటేజ్ లో దొరికిందని ఇక్కడ పెట్టేశాడంటారా? రైట్. హెరిటేజ్ లో దొరుకుతుంది చూడండి అని. ఓకే. ఏంటి మీరు ఏమైనా నిరసన కార్యక్రమాలు టేకప్ చేస్తారా, వదిలేస్తారా? ఆల్రెడీ రావులపాలెంలో నిరసన కార్యక్రమం చేశాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా అనాలి అనుకున్నట్లయితే డైరెక్ట్ గా చూపించుకొని అనమండి, షావుకారులనే అని చూపించుకొని అనడానికి ఆయన ఎవరండి? అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో రాజశేఖర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు ఆయన్ని. ఆయన తాలూకా ఆరోపణలన్నీ అపోజిషన్ లాగానే పొజిషన్ లాగానే మాట్లాడేవారు. రాజశేఖర్ గారి మీద కోపం ఉంటే రాజశేఖర్ గారిని అన్నారు కానీ రాజశేఖర్ సంబంధించిన ఆర్యవైశ్య ముద్దు బిడ్డల్ని షావుకారులు అన్నం కరెక్ట్ కాదు కదా. రైట్. ఓకే అండి, ధన్యవాదాలు సత్యనారాయణ గారు.